ఎర్రమట్టి దెబ్బలు అనేటటువంటిది ఒకప్పుడు మనకి బాగా చర్చకు వచ్చినాయి. ఎందుకంటే ఎర్రమట్టి దెబ్బలు వైసీపీ వాళ్ళు తవ్వేసుకుంటున్నారంటాం, అది తెలుగుదేశం వాళ్ళదే అంటూ వైసీపీ ఆరోపించడం అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి వారం. స్వయంగా ఏది మన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం ఇదంతా. తాజా చూస్తే విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నేరేళ్ల వలస గ్రామ పరిధిలోని సాంస్కృతిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దెబ్బలు రక్షించేందుకు హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ తవ్వకాలను వెంటనే నిలువరించి ఆ ప్రాంతాన్ని రక్షించాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. మట్టి తవ్వకాలు నిలువరిస్తూ స్టాప్ వర్క్ ఆర్డర్ను తూచా తప్పకుండా అమలు చేయాలని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖ జిల్లా కలెక్టర్, VMRDA, GVMC, జిల్లా అటవీ శాఖ అధికారి, భీమునిపట్నం తహసీల్దార్, భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే ఈ భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్లే అది తవ్వుకుంటుందన్నమాట. విచారణ 8 వారాలకు వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. భీమునిపట్నం మండలం నేరేళ్ల వలస గ్రామ పరిధిలోని ఎర్రమట్టి దెబ్బలను విధ్వంసం నుంచి రక్షించాలని వాటిని వారసత్వ సంపదగా ప్రకటిస్తూ జియోలాజికల్ సర్వే 2014 ఇచ్చి నోటిఫికేషన్ అమలయ్యేలా చూడాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ VVLN మూర్తి యాదవ్ హైకోర్టులో పిలివేయడం, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది KS మూర్తి వాదనలు వినిపించడం, ఇళ్ల నిర్మాణం కోసం భీమునిపట్నం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి భూములు కేటాయించారని, అందులో భాగంగా ఎర్రమట్టి దెబ్బల్ని తవ్వేస్తున్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తిరమాని విష్ణుతేజ వాదన వినిపిస్తూ ఇళ్ల నిర్మాణం కోసం సంబంధిత సొసైటీకి 373 ఎకరాలు కేటాయిస్తూ 2012లో జీవో ఇచ్చారన్నారు. 91 ఎకరాలు ఇంకా వినియోగించలేదని, అక్కడ తవ్వకాలు నిలువరిస్తూ GVMC ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఇరువైపుల వాదనల ధర్మాసనం అక్కడి తవ్వకాలని నిలువరించాలని అధికారులను ఆదేశించి ఇప్పటిదాకా దీంట్లో రహస్యం దాచివేయబడింది ఏంటంటే 2014 నుంచి 12 నుంచి తవ్వుతూనే ఉన్నారు. 2012లో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి అప్పటికి చనిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇచ్చిన ఉత్తర్వులు అది ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు హయాంలోనూ కొనసాగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కొనసాగింది. ఎవరైతే ఈ సొసైటీ వాళ్ళు దీన్ని వినియోగించుకున్నారు, దాన్ని జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తవ్వేసుకున్నారంటూ రచ్చ చేసుకొచ్చారు. ఇప్పుడు తెలుస్తున్నది ఏంటి, 2012 నుంచి తవ్వుతూనే ఉన్నారు అన్నటువంటి. ఇప్పుడు ఆపే అధికారాలు ఆదేశాలు ఇచ్చింది కోర్టు.